హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే బెల్ స్లీవ్. ఓకేనా, చాలా బాగుంటుంది. బెల్ స్లీవ్ ఏంటంటే మనకి ట్రెండింగ్, అలాగే అది కుట్టుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ బెల్ స్లీవ్ అనేది ఎంత పొడవులో స్లీవ్ని పెట్టుకుని బెల్ స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చాలా క్లియర్గా చెప్తాను. సో మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏంటంటేనండి, మనకి స్లీవ్ కట్ చేయాలంటే మనకు ఉండాల్సినవి ఓకే చేతి పొడవు, అలాగే చేతి వెడల్పు, అంటే చంక రౌండ్ని బట్టి మనం వెడల్పు తీసుకుంటాం కదా, అలాగే చేతి లూజ్. ఓన్లీ ఈ 3 మెజర్మెంట్స్తోనే కదండి మనం హ్యాండ్ కట్ చేస్తాం. అయితే ఏంటంటే బెల్ స్లీవ్కి ఎప్పుడైనా కూడా చూడండి, మీరు పొడవు ఇక్కడ వరకు తీసుకోండి. చేతికి పొడవు ఇక్కడ వరకు తీసుకున్నారంటే మీరు బెల్ ఇక్కడి నుంచి పెట్టుకుంటే మీకు అది లెంత్ మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడికి బెల్ లెంత్ అనేది పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఓకే అండి, కటింగ్ కోసం యూజ్ చేసే బ్రౌన్ షీట్ ఇది, అంతకంటే ఏం కాదు. చాలామంది అడుగుతున్నారు ఆ షీట్ ఏంటి అని చెప్పి. ఓకేనా, ఫస్ట్ స్లీవ్ కట్ చేయాలి కాబట్టి మనం పేపర్ని ఫోల్డ్లో పెట్టుకుంటాం కదండి, అలాగా ఫస్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్లో పెట్టుకోండి. ఓకే, మడతలో పెట్టుకోండి. పేపర్ కటింగ్ చేసి తర్వాత అది క్లాత్ మీద పెట్టి కట్ చేద్దాం. లేదు మీరు డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసుకుంటానన్నా మీ ఇష్టమే. ఓకేనా. ఓకే అండి, ఇలా పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా చేతి పొడవు, చంక రౌండ్, అంటే మీరు బాడీ పార్ట్ కట్ చేసుకుంటారు కదండి, సో వెనక భాగం తీసుకోండి. వెనక భాగం తీసుకుని చంక రౌండ్ ఎంత అయితే ఉందో దాంట్లో -1/2 ఇంచ్ చేసుకుని మనం అది చేతి వెడల్పు కింద మార్క్ చేస్తాం. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను, చూడని వాళ్ళు అయితే చూడండి. అలాగే చేతి లూజ్ ఎలాగంటే మనం ఇక్కడ వరకు పొడవు తీసుకుంటున్నాం కాబట్టి ఓకే, మనం ఇక్కడ వరకే పొడవు తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కడ వరకు పొడవు తీసుకుంటే ఓకేనా, నేను ఇక్కడికి పొడవు తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఇంకొంచెం పైకి తీసుకున్నారనుకోండి పైకి, సో ఎక్కడ వరకు పొడవు తీసుకుంటే అక్కడ ఈ చేతి రౌండ్ ఓకేనా లూజ్, చేతి లూజ్ మెజర్మెంట్ అనేది మనం ఇలాగా తీసుకుంటాం. అయితే ఎప్పుడైనా మెజర్మెంట్ అనేది మరీ టైట్గా తీసుకోకూడదు, ఇంతకుముందు చెప్పాను పట్టేస్తాయి. సో ఫింగర్ గ్యాప్ అంటే ఏంటంటే ఓకేనా ఇలాగ మధ్యలో వేలు పెట్టి తీసుకోవాలన్నమాట. కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది. ఓకేనా, సో ఇది 10.5 వచ్చింది ఇక్కడికి. సో ఆ మెజర్మెంట్ అనేది నేను చేతి లూజ్ మెజర్మెంట్కి మార్క్ చేస్తానన్నమాట. సో మీరు మీ పొడవును బట్టి మీరు తీసుకోండి. ఓకే, నార్మల్ స్లీవ్ అయితే అంటే సాధారణ చేతులు అయితే మనం ఫోల్డింగ్ కోసం కింద 1 ఇంచ్ తీసుకుంటాం కదండి. సో దీనికి ఏంటంటే 1 ఇంచ్ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 ఇంచ్లో మార్కింగ్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ బెల్ అనేది అటాచ్ చేస్తాం కదా కింద. ఓకే, 1/2. ఇంచ్. ఓకేనా, ఇది మనం కింద బెల్ అటాచ్ చేయడానికి తీసుకున్న ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. పొడవు నా చేతిని బట్టి అయితే నేను చూపించిన చోటకి 14 ఇంచెస్ వచ్చిందండి. ఆ 14 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, పొడవు 14 ఇంచెస్. ఇంకా పైన మనం చేతికి కూడా ఖర్చు ఉంటుంది కదండి, అంటే చంక దగ్గర మనం ఖర్చు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, ఎప్పుడైనా సరే అది కలిపేసే మీరు పొడవు అనేది మార్క్ చేసుకోండి. సపరేట్గా మళ్ళీ మీరు ఖర్చు గీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అంటే 14.5 ఇంచెస్ డైరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. ఎవరైనా కూడా అలాగే మార్క్ చేసుకోండి. వంకర లేకుండా ఉండడానికి ఒక పాయింట్ అనేది కింద నుంచి పెడుతున్నాను అనమాట. ఒక లైన్ డ్రా చేసుకున్నారనుకోండి మీకు చక్కగా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఓకే, ఈ మధ్యలో మనం స్లీవ్ అనేది మార్క్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చేతి వెడల్పు, మీ బాడీ పార్ట్ డ్రెస్ కటింగ్ చేసుకుంటారు కదండి. డ్రెస్ కటింగ్ ఎలా చేయాలనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, చూడండి. సో బ్యాక్ పార్ట్ చంక ఏదైతే వస్తుందో చంక రౌండ్ అనమాట, అది కూడా ఎలా తీసుకోవాలంటే చంకకు కూడా పైన మనకి భుజానికి ఖర్చు ఉంటుంది, అలాగే బాడీకి ఖర్చు ఉంటుంది. ఆ భుజం ఖర్చు బాడీ ఖర్చు వదిలేసి ఒకసారి నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. చంక మనకి ఇలాగ వస్తుంది కదా, వచ్చినప్పుడు మనం
ఇది భుజం, అలాగే ఇది బాడీ కదా. ఖర్చులు యాడ్ చేస్తాం కదా, ఈ ఖర్చులు వదిలేయండి. వదిలేసి ఈ మధ్యలో ఓన్లీ చంక పార్ట్ ఏదైతే ఉందో అది టేప్ పెట్టి కొలుచుకోండి. కొలుచుకుని ఒక 9 ఇంచులు వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక ½ ఇంచు మైనస్ చేస్తే 8.5 ఇంచెస్ మనం ఇక్కడ చేతి వెడల్పు కింద మార్క్ చేసుకోవాలన్నమాట. సో మీ చంక వెడల్పును బట్టి మీరు అది కొలుచుకొని ఒక ½ ఇంచు మైనస్ చేసుకుని వెడల్పుగా మార్క్ చేసుకోండి. చేశారు. ఓకే, 8.5 ఇంచెస్ మార్క్ చేస్తాను. అయితే ఏంటంటే చూడండి, మనం షార్ట్ స్లీవ్ మార్క్ చేసుకుంటున్నాం అనుకోండి, కింద నుంచి అంటే మనకి చేతికి ఇటుపక్కన ఒక పొడవు ఉంటుంది, చంక దగ్గర నుంచి ఒక పొడవు ఉంటుంది కదా, ఆ పొడవు దాని ప్రకారం చూసుకొని మనం మార్క్ చేసుకుంటాం. ఇంత పొడవు చేసుకుంటున్నప్పుడు సో ఇది 3/4 స్లీవ్ కూడా మీరు అనుకోవచ్చు. 3/4 స్లీవే, దీనికే మనం బెల్ అటాచ్ చేస్తాం. 3/4 స్లీవ్స్ కూడా చెప్పమని చాలాసార్లు అడిగారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద నుంచి కాకుండా పైనుంచి, ఓకేనా, ఈ పైన వెడల్పు మనకి చేతి వెడల్పు 8.5 ఇంచెస్ కదండి, ఇక్కడ మార్క్ చేస్తే కిందకి 2.5 ఇంచెస్, 2.5 నుంచి 3 వరకు మీరు పెట్టుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఓకే, 2.5 సరిపోతుంది. 2.5 ఈ పాయింట్, ఓకేనా. వెడల్పు అనేది పైనుంచి మీకు అంటే మనకి చంక షేపులు ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఈ పాయింట్ నుంచి మనకి కిందకి చేతి లూజ్ పాయింట్కి కలిపేస్తాం, ఓకేనా. సో పైనుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. పొడవు చేతులకి పైనుంచి ఈ వెడల్పులో ఇక్కడ ఈ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటే మీకు ఏ స్లీవ్స్ మీరు ఇంకా చెయ్యి పొడవు పెట్టుకున్న, ఇంకా ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నా కూడా సరిపోద్ది అనమాట, ఓకేనా. ఇప్పుడు కింద చేతి లూజు 10.5 వచ్చింది కదండి. సో అంటే 5.2 లేదంటే 5.5 పెట్టేస్తాను నేను, ఓకేనా. క్లాత్ అది కొంచెం ఉతికినప్పుడు షింక్ అయినా కూడా మరి టైట్గా పట్టేయకుండా బాగుంటుంది, ఓకేనా. 5.5 ఇంచెస్ చేతి లూజ్కి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ని స్కేల్తో కలిపేయండి. కలిపేశారు కదా. కలిపేసిన తర్వాత ఈ పాయింట్ ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా పైన ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్చు మెజర్మెంట్ తోటే పొడవు మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఓకే, సైడ్ ఖర్చు అటాచ్ చేసుకోవాలి కదా. సో సైడ్ ఏంటంటే మీరు బాడీకి మీ అది డ్రెస్ అవనివ్వండి లేదంటే బ్లౌజ్ అయినా సరే బాడీకి ఎంత అయితే ఖర్చు తీసుకున్నారో అంత ఖర్చు మాత్రమే ఇక్కడ తీసుకోవాలి, ఓకేనా. 1 ఇంచ్, నేను 1 ఇంచ్ మార్క్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. అలాగే ఈ కింద కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేయాలి. కలిపేశారు కదా. కలిపేసి ఇది కూడా మనకు కట్ చేయగలరు. ఇలా చిన్నది ఇలా క్రాస్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాం. ఓకేనా, ఇలా కట్ చేశాను కదా. యాక్చువల్గా ఫోల్డింగ్ కోసం కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఖర్చు కాకుండా ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఓకే దీని మీద పెట్టండి. ఇలాగా పెట్టారు కదా. ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఆ పాయింట్ మీదకే వచ్చేలాగా చేసుకోవాలి. క్లాత్ అయినా కూడా మీరు ఇలాగే చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే చూడండి, కనిపిస్తుంది కదా. సో చూడండి, 3 లైన్స్ పడినాయి కదా. ఆ 3 లైన్స్ మీద ఒక పాయింట్. ఒకవేళ మీకు ఈ ఫోల్డింగ్ చేయడం రాలేదనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేయండి. 4 చేస్తే 2 ఇంచెస్ ఎంత వస్తుంది కదా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్లో ఒక పాయింట్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్లో ఒక పాయింట్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత గ్యాప్ సరిపోతుంది కదా. అలా చూసుకొని పాయింట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
ఈ ఫస్ట్ పాయింట్ పైన పావు ఇంచులో ఒక పాయింట్, హాఫ్ ఇంచులో ఒక పాయింట్ క్రాస్గానే పెట్టుకోండి. లైన్ మీకు ఎలా పడిందో అలానే పెట్టుకోండి. ఓకే, పావు ఇంచులో ఒక పాయింట్, హాఫ్ ఇంచులో ఒక పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ పైన హాఫ్ ఇంచులో ఒక పాయింట్. థర్డ్ పాయింట్ కింద పావు ఇంచులో ఒక పాయింట్. ఓకేనా? బ్యాక్ షేప్ కోసం చూడండి, ఇది 1 అనుకుందాం, పై పాయింట్ 2, సెకండ్ లైన్ మీద పెట్టిన పాయింట్ 3, ఈ పాయింట్ 4. ఓకేనా? 1 2 3 4ని మీరు చేతితో గీసుకున్నా పర్వాలేదు, కర్వ్స్ ఉంటే కర్వ్స్ యూజ్ చేసినా కూడా షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ కర్వ్ మనకి కావాల్సినట్టుగా పాయింట్స్ ప్రకారం ఉండదండి. మనం పాయింట్స్ ప్రకారం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, నేను 3 4ని కలుపుతున్నాను. ఓకే, ఇప్పుడు కర్వ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఓకేనా? అది బ్యాక్ షేప్. అలాగే ఫ్రంట్ షేప్ కోసం ఏం చేయాలంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది 5 అనుకోండి, ఈ లైన్ మీద ఉన్న సెంటర్ పాయింట్ 6, లైన్ కింద పెట్టింది 7. ఓకేనా? ఇది ఈ 4 పాయింట్ ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే 1 నుంచి 5 6 7 4 కలిపేద్దాం. చూడండి, అలా పెట్టి ఈ కింద పాయింట్కి దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి తిప్పి. ఓకేనా? సో మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని కట్ చేద్దాం. పేపర్ కటింగ్కి, క్లాత్ కటింగ్కి డిఫరెంట్ సిజర్స్ యూజ్ చేయండి. ఒకటే అయితే సిజర్ షార్ప్నెస్ పోతుంది అన్నమాట. ఓకే అండి, బ్యాక్ షేప్ మనం కట్ చేసాం. ఎప్పుడైనా ఫ్రంట్ ఈ కటింగ్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ షేప్ అనేది కట్ చేయాలన్నమాట. కట్ చేస్తాం కదా. ఓకేనా? ఇది 3/4 స్లీవ్. 3/4 స్లీవ్కి మనం బెల్ అటాచ్ చేయాలి. ఓకే, బెల్ కోసం ఏం చేయాలో ఇప్పుడు చెప్తాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. 5.5 ఇంచెస్ కదా. ఓకే, ఆ 5.5 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. దీన్ని పక్కకు పెట్టి ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సిన మెజర్మెంట్ ఏంటంటే బెల్ పొడవు. ఓకే, చెయ్యి మనం ఇక్కడికి పెట్టుకున్నాం కదా, ఇక్కడికే కదా 14 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి బెల్ ఎంత పొడవు ఉంటే బాగుంటుంది? ఒక 3 లేదంటే 4. ఓకేనా? ఓకే, 3 ఇంచెస్ చాలు. అదకంటే పొడవు అవసరం లేదు అనిపిస్తుంది నాకు. 3 ఇంచెస్ పొడవులో మనం బెల్ అనేది మార్క్ చేసాం. పేపర్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. చేశారు కదా. చేసిన తర్వాత మనకి చేతి లూజ్ దగ్గర ఎంత వచ్చిందండి మెజర్మెంట్? 5.5 వచ్చింది కదా. 5.5లో సగం ఎంత? 2.7 ఇంచెస్. ఓకేనా? మనకి సమానంగా రావటం కోసం చూస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి
ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర ఇటు పక్కన ఒక పాయింట్ మార్క్ చేసిన, అంటే ఇటు సమానంగా ఉంటే మనకు బాగా వస్తుంది. 2 ఇంచెస్ అని మనకు ఎలా తెలుస్తుందండి అంటే నేను ఏదో అంచనాగా మార్క్ చేశాను. ఒకవేళ పొడవు పెరిగిందనుకోండి, ఇప్పుడు మనం పెట్టే మెజర్మెంట్ ఇప్పుడు సపోజ్ చూడండి 2.7 ఇంచెస్ రావాలి మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే చూడండి కొంచెం జస్ట్ చిన్నదనమాట, అంటే ఇలాగా 1 పాయింట్ గ్యాప్ కూడా లేదు, చిన్నది కదా గ్యాప్ వచ్చింది. సో పర్వాలేదు, మనం అది డ్రా చేసేయచ్చు. ఇది ఎలా అంటే ఈ 2 పాయింట్స్ని కలిపి ఓకేనా ఇలా చేసుకుంటాం. బట్ ఏంటంటే అది అలా స్ట్రైట్గా ఉండకూడదు. దీన్ని ఏంటంటే ఇలా కొంచెం దించుకోవాలి. దించుకున్నప్పుడు ఆ కర్వ్ అనేది 2.7 ఇంచెస్ ఉందా లేదా, ఓకే కరెక్ట్గా 2.7 ఇంచెస్కి వస్తుంది అది. సో ఈ మార్కింగ్ అనేది మనం ఇలా చేసుకుంటాం. ఒకవేళ మనం పెట్టుకున్న మార్కింగ్ సపోజ్ నేను 2.5 ఇంచెస్లో ఇక్కడ నుంచి మార్కింగ్ చేశాను అనుకోండి, ఓకే ఇక్కడికి వస్తుంది అది. అలాగే ఇటు నుంచి కూడా 2.5 అనుకుందాం, ఇక్కడికి వస్తుంది. సో ఈ పాయింట్ని మనం ఒక కర్వ్ గీసుకొని చూసుకున్నప్పుడు చూడండి 3.5 వచ్చేసింది. అంటే మన చేతి లూజ్ కంటే కూడా ఇది ఎక్కువ వచ్చింది. అలా సరిపోదు కదా, సరిపోనప్పుడు ఏం చేస్తారు, కొంచెం ముందుకు తగ్గించుకొని చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటూ ఈ షేప్ని మీకు కావాల్సిన సైజుకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు చేతి పొడవు అంటే బెల్ పొడవు మనం ఎంత అనుకున్నాం, 3 ఇంచెస్. ఓకే 3, ఇక్కడి నుంచి 3 ఇంచెస్కి ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకే అలా 3 ఇంచెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. దీన్ని షేప్ ఇలాగా డ్రా చేయాలి. ఓకేనా, డ్రా చేసిన తర్వాత ఈ షేప్ని కట్ చేసేయండి. యాక్చువల్గా ఇప్పుడు 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్ అయితే కింద మనం దీన్ని పీకో చేద్దామండి. పీకో చేయడానికి మనకు ఒక 1/4 ఇంచ్ పోతుంది కదా, ఆ 1/4 ఇంచ్ కూడా ఇక్కడ కలుపుకుందాం. ఓకేనా, 1/4 ఇంచ్ ఖర్చు, ఇది పీకో కోసం కట్ చేసేద్దాం. కట్ చేశారు కదా, కట్ చేసి ఇది కూడా కొంచెం మనం ఆ షేప్ అనేది అలా కొంచెం కర్వ్, ఓకేనా కర్వ్ వచ్చినట్టు కట్ చేద్దాం. కట్ చేస్తే ఇదేంటంటే మనకి షేప్ ఇలా వస్తుందన్నమాట బెల్. ఓకే, మనం కుట్టినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు కదా, ఓకేనా. మనం ఈ కట్ చేసిన బెల్ ఏదైతే ఉందో మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇది ఎందుకంటే ఇది పై వైపు, ఇది కింద వైపు. ఇది ఒకసారి నేను మీకు మెజర్ చేసి చూపిస్తాను చూడండి, అలా ఉండడం వల్ల తెలీదు. ఓకే చూడండి ఇది ఎంత ఉంది. ఓకే 2.7 ఒక వైపు ఉంది, అంటే 2.7 ఓకే 5.5 ఇంచెస్ కదండి. ఆ 5.5 ఈ 5.5కి సరిపోతుంది. మనం కుట్టినప్పుడు మీకు దాని అందం ఏంటని తెలుస్తుంది. అయితే ఏంటంటే ఈ కటింగ్ ఇలా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మన క్లాత్ మీద కట్ చేసి పేపర్ ప్యాటర్న్ పెట్టి డబల్ బెల్ ఎలా వేయాలనేది నేను చెప్తాను. మీరు శారీస్కైనా బ్లౌజెస్కైనా కూడా సేమ్ అలాగే కుట్టుకోవచ్చు. ఓకేనా. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.